మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు వరదలకు తీవ్రంగా నష్టపోయింది జీవితాలనే కాదండి, ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వచ్చిందంటే మొత్తం కూడా ఈ అలంకార్ జంక్షన్ లో ఉన్నాను ఇప్పుడు నేను. ఈ 2 రోజులుగా వీళ్ళు పడుతున్న అవస్థలు నానా అవస్థలు అని చెప్పాలి. ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం కూడా వీళ్ళు భరోసా ఇస్తూ ఒక జీవితాన్ని సాగించడానికి వీళ్ళ జీవనాధారాన్ని కోల్పోయారు ఇక్కడ చాలా మంది. ఇక్కడ అలంకార్ దగ్గర ఉన్నాను నేను. ఇదంతా కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే, ఒక నాల ప్రవహిస్తుంటుంది అటువైపు బొందివాగు నుంచే గానీ, అటు భద్రకాళి చెరువు అటువైపు నుంచి కొన్ని మొత్తం వాటర్ ఫ్లో అనేది ఇటువైపు వచ్చడం వల్ల ఇక్కడ అలంకార్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఉండే ఫర్నిచర్ ఏవైతే తయారీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను ఉన్నాను. వాళ్ళ పరిస్థితి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నిన్న జరిగినటువంటి తుఫాన్ ప్రభావంతో ఈ ములుగు రోడ్డు వల్ల ఉన్నటువంటి ఈ నాల, తర్వాత భద్రకాళి ఆ చెరువు మత్తడి తయారవుతున్నందున, దాన్ని పూర్తి కాలేని పొజిషన్ లో ఉన్నందున వాటర్ పడ్డట్లు అటు నుండి మత్తడి నుండి ఎట్ ఏ టైం రావడం జరిగింది. మరియు ఇటు ఈ నాల వాటర్ కూడా ఇంతకు ముందు కంటే డబుల్ వచ్చేసేసి బాగా నష్టపోవడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వ అధికారులుగా వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా మరి 3-4 days మరి వర్షాలు ఉన్నాయని అనేది అందరికీ తెలుసు ప్రభుత్వ అధికారులకు. మరి వాళ్ళు కూడా మరి దీన్ని పట్టించుకోలేని విధంగా ఉన్నారు. కాబట్టి మరి పోయిన 2 years బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది, ఇదే విధంగా నష్టపోయినాం. ప్రభుత్వం వాళ్ళని కోరితే కూడా వాళ్ళు పట్టించుకోలేని విధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా గానీ వాళ్ళు సీఎం దృష్టి తీసుకెళ్లి మా బ్రతుకుల మీద 2 సార్లు దెబ్బ తగిలింది. కాబట్టి మరి మాకు ఎంతో మాకు ఏదైనా లోన్ రూపేనా గానీ, మాకు దాని సబ్సిడీ రూపేనా గానీ మాకు ఏమన్నా ఇప్పించగలిగితే ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఇందులో భాగంగా ఏంటంటే మొత్తం మీద ఈ జరిగినటువంటి సందర్భంలో మున్సిపల్ అధికారులు వచ్చి అన్ని వీడియోలు తీయడం, వాళ్ళు లోపలికి వచ్చిందని వీళ్ళు లోపలికి వచ్చిందని ఇవన్నీ మాట్లాడడం, వాళ్ళకి ఇంతో అంతో వాళ్ళు ఈ సైడ్ కు సొచ్చుకొచ్చిన లోపలికి వచ్చిన వాళ్ళు ఇంతో అంతో ముడుపులు అందజేసేసరికి అక్కడికే ముగిస్తూ వాళ్ళు అది అట్లే పక్కన పెట్టేసి దాన్ని మర్చిపోతా ఉన్నారు. మరి ఇటువంటి విధానంలో ఉన్నటువంటి ప్రభుత్వం గానీ, మున్సిపల్ అధికారులు గానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. ఈ మీడియా ద్వారానైనా కనీసం తెలియపరిస్తే వాళ్ళు ఏమన్నా మాకు సహాయమైన అందిస్తారా లేదా అనేది ఏ ప్రభుత్వం కూడా ఏమొచ్చినా మాకు ఏం చేయట్లేదు. మా బ్రతుకులకు అడ్డుదారిగా ఎన్నో కంపెనీలు వచ్చేసి ఇప్పుడు పీవీసీ గానీ, డబ్ల్యూపీసీ గానీ అలాంటి కంపెనీలు అవి వచ్చేసి ఇప్పటికీ మా భార్య పిల్లలను పోషించుకోలేని విధంగా ఈ రోజులలో ఈ విధంగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా కాస్తో కూస్తో ఏదైనా పనులు దొరికితే చేసుకొని మేము జీవించేటువంటి విధానంలో ఉన్నప్పుడు అది కూడా వాటర్లో కొట్టుకొని పోవడం వల్ల మా బ్రతుకులు రోడ్డున పడ్డాయి, మా కుటుంబాలన్నీ రోడ్డున పడబోతున్నాయి. ఆత్మహత్యలకు చేసుకోవడమే శరణ్యమనేది మా ఆలోచన విధానాలు మేము మీకు వెల్లబరుస్తూ మా విధానాన్ని మీరు అర్థం చేసుకొని మాకు ఇంతో అంతో ప్రభుత్వ సహాయం అందాలని నేను కోరుతూ ఎన్ని ఉన్నాయండి మొత్తం కూడా మీకు ఇక్కడ షాప్స్ దాదాపు 60-70 షాపులు ఉన్నాయి. 70 షాపులలో ఒక 2-3 షాపులే సిఎన్సి మిషన్లు అనేటి అవి సేఫ్ గా ఉన్నాయి, కొంచెం హైట్ మీద ఉండేసరికి. మిగతా సిఎన్సి డిజైన్ మిషనరీ ఒక్కొక్కటి 12.5 లక్షలు 15 లక్షల వాల్యూ ఉంటుంది. అది మొత్తం అది ఒకసారి తడిస్తే మళ్ళీ ఉపయోగపడడానికి రాదు. అలాంటి మిషన్స్ ఖరాబ్ అయినాయి. తర్వాత ఈడ వచ్చేసి సామిలాంటి టింబడిపో ఆడ కట్ చేసిన మీలాంటి వ్యక్తులు వచ్చేసి ఆర్డర్ ఇచ్చిన సైజులు కూడా అన్ని కొట్టుకపోయాయి. అది కూడా నష్టపోయినాము. చాలా దరిద్రంగా అయిపోయింది మా బతుకులు అనేటి. దీని మీద మరి ఎవరు దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత గల వాళ్ళు ఎవరు? మున్సిపల్ అధికారులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, అసలు ముఖ్యమంత్రి దగ్గర మా దగ్గరికి ఏ మీడియా రాలేదు, ఎవరు రాలేదు. మీరే దయచేసి మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మీడియా ద్వారా. కానీ ఇప్పటి వరకు స్పందించలేని సిటీ సెంటర్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ వర్క్ షాపులకు కనీసము మరి అక్కడ ములుగు రోడ్ లో షాపులన్నీ కొట్టుకపోయినాయి. మరి కొట్టుకపోయిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు గాని, మరి మున్సిపల్ అధికారులు గాని, ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని ఎవరైనా వచ్చి మాకు మందలించిన విధానం లేదు ఇప్పటి వరకు. దయచేసి మీ మీడియా ద్వారా మేము వేడుకుంటాం, మాకు ఇటువంటి ఈ బాధల నుండి ఈ తక్షణమే ఈ నాల ఏదైతుందో
కట్టకపోతే అది తక్షణమే కట్టకపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని మేము మీడియా ద్వారా మేము తెలియబోతున్నాం. మీది కూడా ఇక్కడ ఉంది షాప్? ఇక్కడేనండి, మాది కూడా ఫర్నిచర్ షాప్. ఇక్కడ కనీసం 60-70 షాపులు ఉన్నాయి ఇక్కడ, ఫర్నిచర్ షాపులు. మామూలుగా చేతి వృత్తులు చేసుకునేటువంటి షాపులే ఇక్కడ. ఎక్కడో బయటికి పోయి ఏదో బాగా సంపాదించి పుట్టగడుపుకునే పరిస్థితి కాదు. రోజు కూలీ చేసుకునే కార్మికులే చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీరి కోసము ప్రభుత్వం అయితే ఇంతవరకు ఎటువంటి సాయం అందించలేదు. దీంట్లో కూడా మనకు ఈ వరదలు చేయబట్టి కూడా మనకు ఏమవుతుందంటే ఆ ఎంతో కొంత వచ్చినటువంటి ఆదాయం కూడా ఈ కనీసం సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా పెట్టుకున్న ఆదాయం కూడా ఈ వరదలనే కొట్టుకుపోవడం జరుగుతున్నది. అటువంటి సమస్యలు కొద్దిగా ప్రభుత్వం కూడా గమనించి మాకు ఎటువంటి ఎంతో కొంత సాయం చేయాలని, ఇటు నాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమైనా పూర్తిగా ముగిస్తే మాకు ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మాకు ఎంత త్వరగా ఇటువంటి పనులు పూర్తి చేస్తే మేమంతా కొద్దిగా భవిష్యత్తులో పైకి వచ్చే అవకాశం ఉంది. మా జీవితాల మీద కొద్దిగా దయ ఉంచి గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ దయ ఉంచి తొందరగా చేయాలని మా యొక్క మనవి. చెప్పండి, పరిస్థితి ఏంటి ఇప్పుడు? నిన్న జరిగిన తుఫాను వలన ఈ రోజు వర్షాలు పడడం వల్ల జరిగిన ఈ నష్టం కార్మికులకు కానీ, కార్పెంటర్ వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్న వాళ్ళకి కానీ, భవిష్యత్తులో ఇలాంటివి ఇప్పటికి 2 సార్లు జరిగింది ఇక్కడ. ఇంతకుముందు కూడా ఎవరు మాకు సహకరించలేదు, ఎవరు కూడా మాకు దగ్గరకు రాలేదు. ఏంది మీకు ఏం జరిగింది ఏమని అని కూడా చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఈ రోజైనా వస్తారన్న నమ్మకంతో చూస్తూ ఉన్నాం. ఎవరైనా వచ్చి ఆదుకుంటారా, ప్రభుత్వం ఎవరైనా సాయం చేస్తుందా అని. ఇప్పుడు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముందుకు వస్తూ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ వాడకు వస్తుండటం తెలిసింది. వస్తారు కావచ్చు అని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి మాకు మా కుల బంధువులకు కానీ, ఎవరికే కానీ, కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళకి కానీ జీవనోపాధి లేకుండా ఇప్పుడు సాగుతూ ఉన్నది. అలాంటి సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం మాకు బాధాకరం. ఈ బాధలో మేము ఏం చేయాలని తోచని స్థితిలో ఉన్నాము. ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కార్పెంటర్ పనిచేసుకునే జీవనం సాగిస్తున్న విశ్వబ్రాహ్మణులను గుర్తించుకొని, ఈ స్థలాలు లేక స్థలం కిరాయికి తీసుకొని ఉండడం వలన ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఈ ప్రాంతాలలో షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. అయినా కూడా మాకు కనికరం లేకుండా వాతావరణం సహకరించకపోయేసరికి మాకు జీవితం కూడా దెబ్బతీస్తుంది. ఇటు ప్రభుత్వం కానీ, ఇది వ్యవస్థ కానీ, ఎవరు కానీ మాకు కుల బంధువులు కానీ ఎవరికి సహకరించలేకపోతాను. దీనివల్ల మాకు ఎంతో అంతో చేదోడు వాదోడుగా ఉంటారు కావచ్చు అని చెప్పి ఈరోజు జరిగే ప్రభుత్వం కూడా మా అందు సహకరించి మాకు ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. విన్నారు కదా, ఇక్కడ షాప్ల వాళ్ళ మాటలు మాత్రం ఇప్పుడు నుంచి 2 రోజుల నుంచి కూడా ఇక్కడ దాదాపుగా మనిషి ఎత్తు లెవెల్లోనే మనకి వాటర్ ఫ్లో అనేది ఉండిందంట. అయితే ఇక్కడ నాలా విషయంకి వస్తే ఇది వరకు ఉన్న ఈ అలంకార్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది నార్మల్ గా ఉండేది. ఆ బ్రిడ్జ్ వాళ్ళకి సమానంగా వాటర్ ఫ్లో అనేది ఉండేది కాబట్టి ఇటువైపు ఎక్కువ వాటర్ రాకపోయేది. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కట్టినప్పటి నుంచి కూడా హంగులతో కట్టాలని చూసారు తప్ప ఎలాంటి సదుపాయాలు మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించలేకపోయారో మరి తెలియదు. ఈ నాలాకి ఉన్న ఆ బ్రిడ్జ్ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి రేలింగ్ చేయకపోవడం వల్ల వాటర్ ఫ్లో అనేది మొత్తం కూడా ఇటువైపు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏమైతుందంటే ఈ నాలా ఇప్పటికీ ప్రవహిస్తూ ఉండే ఈ నాలాకి ఫ్లో ఎక్కువ అయినప్పుడు కంప్లీట్ గా వెనక వైపుకే రావడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్న ఇక్కడ వాళ్ళు ఏదైతే షాప్స్ ఉన్నాయో 60-70 షాపులు అండి. వీళ్ళ జీవనాధారం ఇది. చాలా వరకు కూడా ఎన్నో లక్షలు పెట్టి మిషన్స్ కొనుక్కొని వస్తారు ఇక్కడికి. సిఎన్జి మిషన్స్ అయితే చెప్పనవసరం లేదు. వాటికి కనుక వాటర్ పోతే అసలు పనికి రాకుండా పోతాయి. లక్షలు ఖరీదు చేసే వాటిని మెయింటైన్ చేసుకోవాలా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు రోడ్డును పడ్డారని చెప్పాలి. వాళ్ళకి అధికారులు చొరవ తీసుకుని దయచేసి ఇక్కడ వీళ్ళకి జరిగిన నష్టం ఎంత వరకు ఉండింది అనేది ఒక అంచనాకి వచ్చి తొందరగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళని అందుబాటులో ఉంచుకొని చాలా మంది వర్కర్స్ ఇక్కడికి వచ్చిన మ్యానుఫ్యాక్చరర్ యూనిట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మందికి ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పటికే వాళ్ళు చెప్పిన మాటలు మీరు కూడా విన్నారు. దయచేసి ప్రభుత్వం దీనికి చర్య తీసుకోవాలి. అలాగే ఈ అలంకార్ బ్రిడ్జ్ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. ప్రతిసారి ఇదే రిపీట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండే ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అలాగే నిన్న చూసిన వర్షానికి మొత్తం రాకపోకలు కూడా పూర్తిగా అంతరించిపోయాయి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది రోడ్డు మీద కూడా ఎక్కడం జరిగింది. అది ఈ నాలా వల్లనే, కేవలం ఈ నాలా వల్ల. సో ఇది చాలా సార్లు జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళకి తగిన న్యాయం జరగాలి.